అనేది ఆ ఫ్లెక్సీలో ఉంది. బీజేపీ నీ కోసం నిలబడితే నువ్వు బీజేపీకి చేసిందేంటి, అసలు నీ వల్ల బీజేపీకి జరిగిన మేలేంటి అంటూ ఆ ఫ్లెక్సీల్లో కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీల వివాదం తీవ్ర చర్చాంశంగా మారింది. అసలు ఏం జరుగుతూ ఉంది, డీటెయిల్గా ఈ అంశానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్ దగ్గరికి వెళ్తున్నాను. శ్రీధర్, ఏంటి ఫ్లెక్సీ వివాదానికి సంబంధించి ఈటల రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? బట్ బిఫోర్ దట్, మరి ముఖ్యంగా చాలా కీలకమైన అంశాలు దీంట్లో క్వశ్చన్ చేయడం జరిగింది. రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని ఏడుపు, కేంద్ర మంత్రి పదవి రాలేదని ఏడుపు, 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది బీజేపీ, ఓడిపోయిన మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇచ్చింది బీజేపీ, మోదీ గారి నాయకత్వంలో గెలిచాక కూడా నా ఇమేజ్తోనే గెలిచాననడం ఏ రాజకీయ నైతికత? ఇలా చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి ఈటల రాజేందర్ ఆ ఫ్లెక్సీకి సంబంధించి. ఎందుకే ఈటల వర్గం ఏముంటుంది ఇప్పుడు ఈ ఫ్లెక్సీల గురించి? చెప్పొచ్చినట్టు ఈటల రాజేందర్ మీద వేసినటువంటి ఫ్లెక్సీలను ఈటల వర్గం కూడా ఖండిస్తుంది. ఎందుకంటే ఈటలకు సంబంధించినటువంటి అంశంలో ఆయన వ్యక్తిగతంగా కూడా ఒకవైపు ఆయన 4 దశాబ్దాలుగా పార్టీలో పనిచేసినటువంటి నాయకుడు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడి మీద ఎవరు వేశారు ఫ్లెక్సీలు అన్న దానిపై నిజంగా ఒకవేళ ఆ ఫ్లెక్సీలు వేసిన వాళ్ళు దమ్ముంటే గిట్ట అడ్రస్ తో పాటు ఆ ఫ్లెక్సీలు వేసిన వాళ్ళ అడ్రస్ కూడా పెట్టింటే బాగుండేది అని చెప్పి మండిపడుతూనే ఆ ఫ్లెక్సీలు చింపేశారు. మరొక పక్క ఈటల రాజేందర్ సైలెంట్ గా ఉన్నారు ఈ ఫ్లెక్సీలకు సంబంధించి. ఎందుకంటే మొన్ననే చూస్తాం బీజేపీ అటు రైతు గోస బీజేపీ భరోసా పేరుతో దాదాపుగా ఎంపీలు అందరూ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చారు. బీజేపీకి సంబంధించినటువంటి బస్ యాత్ర కూడా నిర్వహించారు. రైతుల వద్దకు వెళ్లారు, కల్లాల వద్దకు వెళ్ళారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ తరుణానికి సంబంధించి ఈటల మీద ఫ్లెక్సీలు వేయడం అనేది కూడా కొంత కలకలం సృష్టించిందని చెప్పాలి. అది అరవింద్ కు సంబంధించి అరవింద్ బండి సంజయ్ మధ్య గొడవలు పెడుతున్నారని ఆ ఫ్లెక్సీలో ఉన్నప్పటికీ ముందుగా కూడా ఈ ఫ్లెక్సీలకు సంబంధించి అరవింద్ ఖండించారు. తనకు బండి సంజయ్కి మధ్య ఎటువంటి గొడవలు లేవు. ఈటల రాజేందర్ అనేటైనా కూడా ఒకవైపు సుదీర్ఘ రాజకీయ అనుభవం అన్న లాంటి వాడు, అట్లాంటి వ్యక్తి పైన కూడా ఇటువంటి ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో వెలవడాన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ కూడా ఈ అరవింద్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కానీ ఆ ప్రెస్ నోట్ కు సంబంధించి అరవింద్ ఆ ఫ్లెక్సీలు వేయించారేమో ఒక అనుమానాన్ని తేటతెల్లం చేసింది. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే బీజేపీలో ఉన్నటువంటి అగ్రనాయకుల్లో ఈటల రాజేందర్ సైతం ఒకరున్నారు. తాను అటు రాష్ట్ర అధ్యక్షుడు ఆశించిన నిజమే, మరొక పక్క కేంద్ర మంత్రిగా ఆశించిన నిజమే. కానీ అవి రానప్పటికీ కూడా ఈటల రాజేందర్ సైలెంట్ గా తన కాన్స్టిట్యూన్స్ లో తన పని చేసుకోబోతున్న అటువంటి తరుణంలో ఇటువంటి ఫ్లెక్సీలు వేయడం ఏంటి? ఎందుకంటే ఇప్పటికి సంబంధించి కేంద్ర మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ అనేది కూడా జరుగుతా ఉంది. అందులో ఈటల రాజేందర్ కు అటు ధర్మపురి అరవింద్ కానివ్వండి, డీకే అరుణ రేస్ లో ఉన్నారు. బండి సంజయ్ని తీసేస్తారనుకుంటే ప్రచారం జరుగుతుంది. అటువంటి ఈ తరుణంలో ఈటలకు సంబంధించినటువంటి వ్యక్తిగత అంశాలు అప్పుడు పార్టీల నుంచి బయటికి రావడం కానీ వచ్చింది. మరొక పక్క బీఆర్ఎస్ నుంచి వచ్చినప్పుడు ఓనర్ అన్న విషయం కానివ్వండి, ఇంట్లోకి వచ్చి లాభం ఏంటి అని చెప్పి అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయి డెఫినెట్ గా అదొక రకంగా కూడా కొంత వేలు అనేది కూడా బండి సంజయ్ వైపు చూపిస్తున్నాయని చెప్పి కూడా పార్టీ వర్గాలు తెలుస్తున్నాయి. ఎందుకంటే బండికి ఈటలకు ఇద్దరికి మధ్య కూడా పచ్చగడ్డేస్తే బగ్గుమనే విధంగా కూడా విభేదాలు ఉన్నాయి. అందులో అరవింద్ గురించి ప్రస్తావించినప్పటికీ అరవింద్ కు సంబంధించి ఈటలకు మంచి సంబంధాలే ఉన్నాయని పార్టీ వర్గాల్లో చెప్తున్నాయి. దానికి సంబంధించి ఒక ఉదాహరణ కూడా చెప్తున్నారు. మొన్న జరిగినటువంటి మేయర్ అటు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి వాళ్ళ ఓటింగ్ కు సంబంధించినటువంటి అంశంలో కూడా ముఖ్యంగా ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా పిలిచి అరవింద్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఇటువంటి ఈ తరుణంలో ఇద్దరు నేతల మధ్యలో విభేదాలు ఉన్నాయంటే కొంత నమ్మశక్యంగా అసలు నిజంగా ఇది ఎవరు చేశారన్న దానిపై కూడా పార్టీ పలు అనుమానాలు. అంటే ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవుతుంది, పార్టీలో ఉన్న వ్యక్తులు చేశారని చెప్పి ఈటల వర్గం అనుకుంటుందా, లేకపోతే ప్రతిపక్షాల నుంచి ఎవరైనా చేస్తూ ఉండొచ్చు అనే అనుమానం ఉందా? దీని మీద ఏమైనా లీగల్గా వెళ్ళే ప్రయత్నం జరుగుతుందా? అంటే ఎవరు ఫ్లెక్సీలు వేశారో కంప్లైంట్ ఇస్తే కనుక అర్థమైపోతుంది. సో అటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా ఈటల నుంచి? డెఫినెట్ గా సచిన్ ఆల్రెడీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దీనిపైన కూడా స్పందించారు. మా పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు, నాయకుల మధ్య కూడా వాటికి సంబంధించి అభిప్రాయ భేదాలు లేకుండా ఏకతాటి పైకి వచ్చాము. ఇది ప్రతిపక్షాలు వేరే పార్టీలు అంటే ఆపోజిషన్ పార్టీస్ కూడా కొంత కుట్ర చేస్తున్నాయన్న అనుమానం కలుగుతుందని చెప్పి కూడా ఆయన మీడియాకు సంబంధించి బయట కూడా రిలీజ్ చేశారు. దీనిపైన డీజీపీకి ఫిర్యాదు చేశాము, అటు మల్కాజ్గిరికి సంబంధించినటువంటి సిపికి సైతం కూడా ఫిర్యాదు చేస్తాం. దీనిపైన ఎంక్వైరీ చేయించి కూడా డెఫినెట్ గా దీని వెనకాల ఎవరున్నారు ఏంటి సీసీ కెమెరాలు ఫుటేజ్ పరిశీలించి కూడా వాళ్ళను పట్టుకోవాలి. తమ పార్టీకి సంబంధించి కూడా ఎదుగుదలను ఎదుగుదల చూడలేకనే మొన్న జరిగినటువంటి బీజేపీ రైతు కోసం బీజేపీ భరోసా యాత్ర ఏకతాటిపైకి నేతలు వచ్చారు కాబట్టి కావాలని గొడవలు సృష్టించేందుకు ఇటువంటి ఫ్లెక్సీలు వెళ్తాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా డెఫినెట్ గా డీజీపీ సిపిలకు కంప్లైంట్ ఇచ్చామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సైతం కూడా దీని మీద
స్పందించారు. మరొక పక్క ఈటెల వర్గానికి సంబంధించి ఇప్పటికీ ఫ్లెక్సీలకు సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎటువంటి పొలిటికల్ ఇంపార్టెన్స్ లేకుండా కూడా సొంత పార్టీ నేతల మీద వేసినప్పుడు కొంత విభేదాలు కానివ్వండి, పార్టీ పలచన పడడం అనేది కూడా కొంత జరుగుతుంటుంది. కాబట్టి అటువంటి సిచ్యువేషన్ లో ఈ ఫ్లెక్సీలు వేయడం ఏంటి అని చెప్పి కూడా బీజేపీ శ్రేణులు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరొక పక్క అటు బీజేపీకి సంబంధించినటువంటి అంశంలో ఎమ్మెల్యే అటు ఎంపీగా ఈటెల రాజేందర్ పైన వేసినటువంటి ఫ్లెక్సీలను దాదాపుగా బీజేపీలో ఉన్నటువంటి 7 మంది ఎమ్మెల్యేల ఖండించారు, 3 ఎమ్మెల్సీలు ఖండించారు. వాళ్ళ పేరుతో సైతం కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. శాసనసభ పక్ష నేతగా ఉన్నటువంటి బీజేఎల్పీగా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డితో పాటు మిగతా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సైతం కూడా దాన్ని ఖండిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మరి ఎవరు వేశారన్న దానిపై కూడా ప్రస్తుతం కూడా పార్టీలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అందరి కొద్ది ముందు స్పందించింది నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి. మరొక పక్క అటు బండి సంజయ్కి సంబంధించినటువంటి బండి భగీరథ విషయంలో సైతం కూడా అటు వెనకాల అరవింద్ ఉన్నారు, ఈటెలు ఉన్నారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. అటువంటి తరుణంలో ఇప్పటికీ బండి భగీరథ రిమాండ్ కు వెళ్లారు. మరొక పక్క ఆయనకు సంబంధించి కస్టడీకి తీసుకున్నారు, మళ్ళీ రిమాండ్ లో ఉన్నాడు. కానీ దీనికి సంబంధించి ఇటువంటి ఈ తరుణంలో ఫ్లెక్సీలు వేయడం, బీజేపీ ఎదుగుదల చూసుకోవడం, ఇంకో పక్క మరి బీఆర్ఎస్ ఉందా, కాంగ్రెస్ ఉందా, సొంత పార్టీ కార్యకర్తలు ఉన్నారా అని చెప్పి సీరియస్ గా తీసుకొని మరి డీజీపీ సిపిల మీద కొంత ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం తొందరలోనే ఆ విషయానికి సంబంధించి అంటే ఇది పార్టీ నుంచి ఈటల వర్గం పార్టీ నుంచి ఇది కంప్లైంట్ ఫైల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉందా, లేకపోతే ఇంటర్నల్ గా పార్టీలోనే ఈ అంశాన్ని తెగ్గొట్టే ప్రయత్నం అంటే ఇంటర్నల్ గా ఈ ఇష్యూని చర్చించి ఒక కొలికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందా? ఎటువంటి అంశాన్ని పరిశీలిస్తుంది ఈటల వర్గం కావచ్చు, లేకపోతే ఈటల కావచ్చు? ఏదేమైనా పార్టీ దృష్టికి తీసుకెళ్తుంది. ఎందుకంటే ఈ ఫ్లెక్సీలు వెళ్తున్నాయి, ఎందుకంటే పార్టీకే అల్టిమేట్ గా చివరిగా డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి పార్టీ దృష్టికి తీసుకెళ్లింది. ఉటావుటిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సైతం కూడా స్పందించడమే కాకుండా ఈ విషయాన్ని కూడా ఖండించారు. కాబట్టి డెఫినెట్ గా పార్టీ తరఫున త్రూ పార్టీ వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పటికీ బీజేపీకి అన్న క్లియర్ కట్ గా మీరు ఇందాక చదువుతున్నప్పుడు క్వశ్చన్ లో ఒకటి అబ్జర్వ్ చేసి ఉంటారు, అసలు నిత్య అసంతృప్తిగా ఉండే ఈటెలకు ఏం కావాలి పార్టీ నాశనం చేయడాన్ని వల్ల పార్టీకి ఏం జరిగిందంటూ కూడా ఈటెల మీద క్వశ్చన్లు రేజ్ చేసి అందులో ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఈటెల రాజేందర్ పార్టీ తరఫునే ముందుకు వెళ్తున్నారు. ఆయనకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కూడా స్పందించారు. కాబట్టి ఆ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సైతం కూడా డీజీపీ అటు మల్కాజ్గిరి సిపిలను కలిసానంటున్నారు. కాబట్టి డెఫినెట్ గా పార్టీనే దీని మీద లీగల్ గా ముందుకు వెళ్ళేటువంటి ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఇంకో పక్క ఇంటర్నల్ గా ఏదేమైనప్పటికీ అటు బహిరంగంగా నేతలు స్పందించినప్పటికీ ఇంటర్నల్ గా ఎవరు వేశారు ఏంటి అని చెప్పి కనుక్కునేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. సచిన్ రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం తెలంగాణ బీజేపీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మేడ్చల్ జిల్లాలో ఎంపీ ఈటెల రాజేందర్కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వేశాయి. నీ ఏడిపే బీజేపీకి శాపం అనే శీర్షికతో ఆ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. బీజేపీలో వర్గాలు ప్రోత్సహిస్తూ పార్టీని నాశనం చేస్తున్నారు అని చెప్పి ఫ్లెక్సీల్లో ఉంది. నువ్వు ఎంపీగా గెలిచింది ప్రధాని నరేంద్ర మోదీ భిక్షతోని అంటూ కూడా ఫ్లెక్సీలు చెప్పుకోవచ్చు, ఫ్లెక్సీలు ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఇలా అనేక అంశాలు ఆ ఫ్లెక్సీల్లో ఉండడం, ఆ ఫ్లెక్సీలు ప్రస్తుతం కలకలం రేపుతూ ఉంది బీజేపీలో. ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు ఈ ఫ్లెక్సీస్, ఎందుకు ఏర్పాటు చేశారు, లేకపోతే ఇది పార్టీలో ఉన్న వ్యక్తులు చేసిన పని లేకపోతే బయట వ్యక్తులు చేసిన పని? ప్రస్తుతం దీని మీద పెద్ద ఎత్తున బీజేపీలో చర్చ జరుగుతుంది. సో చూడాలి ఈ అంశానికి సంబంధించి ఏం తెలియబోతున్నది. మీరేమనుకుంటున్నారు? ఈ ఫ్లెక్సీల ఏర్పాటు వెనకాల ఎవరి వ్యూహం ఉండొచ్చు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.